ఓ మీరా? నాన్నగారు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. దేవివారు నిద్రిస్తున్నారు. అదికడైతే కమ్మని కళలు కరిగిపోతాయి. కళత నిద్రలో మెరుపు వస్తే కాళ్ళు తీపులు పడతాయి. మళ్ళీ నాకే బాధ నాన్నగారు. ఏమిటో నువ్వు చేసే పని? పత్ని సేవ నాన్నగారు, పత్ని సేవ. పత్ని సేవ చేసే సతి స్వర్గానికి పోతే పత్ని సేవ చేసే పతి సరాసరి పరమపదం అలంకరిస్తాడు. నాన్నగారు నన్ను అఖండ పత్ని సేవకుడుగా ఆశీర్వదించండి. చెయ్యి నోర్మై, సిగ్గులేని విధవ. ఎక్కడ గాడి చేస్తుంది చూడవయ్యా, మన ఇద్దరు కాస్త పాడైపోతుంది. ఓసి పాపిస్తున్నానా? నీ కంటికి నేను గాడిదలా కనపడుతున్నానా? పో, ముందు నా ఇంట్లోంచి బయటికి పో. ఎవయో పెడుతున్నావా? ఊగు మధ్యలో అలా నిలబడతానే ఆ ముసలి బుద్ధి బుద్ధి చెప్పలేవు. శాంతించు దేవి, శాంతించు. బుద్ధిని ఎవరి బుద్ధి? మీ బుద్ధి కదా గారు. దాంది ఏమన్నా నా బుద్ధి గడ్డి తింటుంది. దాంది వాంది దాంది వాంది మీ ఇద్దరే కాదు గడ్డి తింటుంది. అక్షరా అంతే. అవును తల్లి. శ్రీమతి పిచ్చాతగా దద్దమ్మ, ఆలిని అదుపులో పెట్టుకోలేవు, చెడబుట్టేవరా? పెద్ద చిన్న లేకుండా పెడుతున్నావా? పో బయట. జై పితృదేవ. ఇంత అవమానమా? ఇక్కడ నేను ఒక క్షణం కూడా ఉండను. దేవి 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 నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆయన ఎక్కడికి వెళ్తాడు? నా వెంట వస్తాడు. ఆయన నా భర్త. భర్త నుంచి నీ భర్త, కానీ పుట్టినప్పటి నుంచి నా పుత్రుడు. రారా ఇంట్లోకి. వస్తారా? దేవి వస్తున్నా. సుఖానంద్, అడుగు వేసావా? జాగ్రత్త. పదండి. అబ్బా, ఇటు నొయ్యి ఇటు గొయ్యి, ఎటు తెచ్చేదిరా దేవుడా. అయితే ఇక్కడే ఉండి నేను పోతున్నా. దేవి 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 వస్తున్నా. నాన్నగారు పత్ని సేవకుండి. ఏమన్నావు? మేము ఎక్కడో దోసలు అక్కడే నాన్నగారు. గడప దాటేవంటే మళ్ళీ వచ్చేందుకు వీల్లేదు. నువ్వు నా కొడుకు కాదు. నేను మీ తండ్రిని కాదు, కొడుకుని కాదు. తక్కువ తండ్రి కొడుక. దేవి నాన్నగారు, ఈ అఖండ పత్ని సేవకుడి ఆఖరి నమస్కారం అందుకోండి. దేవి ఏది నీ చెయ్యి అందుకు. నడు. దేవి మా నాన్న పుణ్యమా అని ఇల్లు వాకిళ్ళు ఊడితే కర్మ తప్పింది. నా పుణ్యమాను. అవును దేవి, నీ పుణ్యమే. ఇల్లనక వాకిలనక చెట్లనక చేవలనక ఇలా తిరుగుతూ ఉండడం ఇదంతా నీ పుణ్యమే దేవి. అది సరేగా దేవి, ఇంతకాలం ఎక్కడికని ఇలా తిరుగుతూ ఉండడం దేవి. అబ్బా, పత్ని సేవకుడు పలకుండా వెంట రావాలి కానీ ఎక్కడికి ప్రశ్నించకూడదు. తెలిసిందా? తెలిసిందేవి. పత్ని పరమేశ్వరి తెలిసింది. సుఖానంద గారు ఎక్కడికి ప్రయాణం? అదేనండి, తెలియక మేమిద్దరం తికమక పడుతున్నాం. తమరందాక మేము తీర్థయాత్రలు చేయించడానికి వెళ్తున్నాం. వెళ్ళిరండి, తలక్షణంగా వెళ్ళిరండి. వచ్చేటప్పుడు కాస్త పుణ్యం మాకు కూడా మూటకు రండి. మేమెందుకు తేవటం, మీరే వచ్చి మీరే తెచ్చుకోవచ్చుగా. మనం కూడా వెళ్దామా తీర్థయాత్ర? ఓ అలాగే, నేను అందాం అనుకున్నాను, నువ్వే అన్నావు. వెళ్దాంరా. నన్ను నడిపించే తీసుకెళ్తావా? లేదు దేవి, శంకరులా నెత్తి మీద ఎక్కించుకుని మరీ తీసుకెళ్తా. ఈ బోర్డు మీద నేను కూర్చోలేను. ఏదైనా బండి ఏర్పాటు. అలాగే ఏర్పాటు చేస్తాను దేవి. పోదాం. నర్మదా, ఎక్కడికి ఇలా వెళ్తున్నావు? మేమంతా తీర్థయాత్ర వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో రాకూడదు? నా కట్టుతో జీవనయాత్రే నాకు తీర్థయాత్ర. ఈ గుదిబండను మెడకు కట్టుకుని కష్టాలు పడుతూ కాలం ఎందుకు పాడు చేసుకుంటాం? మేము కాశీ, మధుర, హరిద్వారం వెళ్తున్నాం. మా మాట విని ఈ బండిని విడిచిపెట్టేది. మా వెంట వచ్చి పుణ్యతీర్థాలు సేవించి నీ జీవితం సార్థం చేసు. అప్పుడు అది తీర్థయాత్ర కాదు. దయా, ధర్మం, సత్యము, సమత్వం, మనోనిగ్రహము మొదలైన మానస తీర్థాలే మోక్షదాయకాలు కానీ ఈ బాహ్య తీర్థాలు కానేరా.
ఈ చదువులన్నీ ఎక్కడ నేర్చావే? అంతా ఆ జగన్మాత అనసూయాదేవి కరుణాభిక్ష. సరే సరే, ఇది పూర్తిగా నాస్తికురాలైందే, అందుకే ఇలాంటి మొగుడు దొరికాడు. మీరు ఇంకా ఆలస్యం చేయకండి అమ్మా, మీ దేవుడు కోపగించుకుంటాడు. నీ దేవుడో? నా దేవుడు నా వద్దనే ఉన్నారు. పిచ్చిదానా, ఇలాంటి వెర్రిమొరి వితండవాదాలతోనే నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు. ఇకనైనా తెలివి తెచ్చుకో. కనీసం ఉత్తర జన్మాలకైనా ఉత్తమ గతులు కలగాలంటే గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని దర్శించి గంగా జలపానం చేయి. పతి ప్రేమ సుధా సాధనమే పావన గంగా జలపానము కాదా, స్వామి పవిత్ర పాదారణయే సమస్త దేవార్చన కాదా. కాశీ ఫలమేమి యాత్రలు చేసి పరదైవాలతో పనిలా పతి పదసీమిన వారణాసి, ఇక పోనేల మధుర పోనేల కాశీ. మంగళ యోగమే పరానందమో సురభోగము, పతి ఏ చోట చేయు నివాసము, సతి కా చోటే భూ కైలాసము, సతి కా చోటే భూ కైలాసము. నర నరములలో నవనాడులలో నానాధుని రూపము వెలుగా, పరదైవాలతో పనియేలా పతి పదసీమిన వారణ పోనేల మధుర పోనేల కాశీ. తమారోగ్యమే నా భాగ్యము, తమాయుష్యమే భాగ్యము, జన్మ జన్మాల తమయిల్లాలినై జనించే వరాలే చాలులే, జనించే వరాలే చాలులే. నీ గళరవమే మురళీరవము కిశోరులు మీరే, పరదైవాలతో పనియేలా పతి పదసీమిన వనాసి, ఇక పోనేల మధుర పోనేల కాశీ పోనేల. నేనా ఈ పరువంతా నేనే లాగాల్సిందే, తప్పదా? ఏ తప్ప? ఆ నర్మద ఆడదై ఉండి భర్తను బండిలో పుట్టు పెట్టుకుని ఈడ్చుపోతా ఉంటుంటే మొగడవేండి దేవుడు లాంటి ఈ భార్య సేవ చేయలేవు. కోప్పడబోకే, నేను నకసిక పర్యంతరం పత్రి సేవకుణ్ణి. నిన్నేమిటి నీ వంశాన్ని అటు 7 తరాలు ఇటు 7 తరాలు కట్టగట్టి చుట్టి లాగేస్తానే. కూర్చో. కళ్యాణ వస్తు పతిదేవా. ఓహో, ఏమిటంటే బావారి మోత? మోక్ష సాధన, మోక్ష సాధన. వచ్చి ముత్తు పినగా గౌడి భుజాల మీద ఎక్కుతావటే చిక్కులేదు. ఏమయ్యో పచ్చి సేవక తల ముగిస్తానే గంగరట్లాగా చేసేది ఎద్దు పనేగా. సమాధానం చెప్పే నా తల నోరు పరేసుకుంటుంటేనే. శాంతించు దేవి, శాంతించు. ఈ దేవి నా జీవితోద్ధారకురాలు. నమస్కారం చేయండి. ఏమా? అవును. నమస్కారమా? అవును. ఎవరు నువ్వు? కుప్పేలాగా ఎంతెంత దూరం కోసడు దూరం, ఎంతెంత దూరం కోసడు దూరం, ఈ సంసారం అతి నిస్సారం, నాకు మహాభారం ఘోరం. ఎంతెంత దూరం కోసడు దూరం, ఎంతెంత దూరం కోసడు దూరం.
గతిలేని బేరం గాలి దుమారం గయ్యాళి గంపత సంసారం గతిలేని బేరం గాలి దుమారం గయ్యాళి గంపత సంసారం నేడే విచారం అతి ఘోర నేరం మితిమీరు అపచారం నేడే విచారం అతి ఘోర నేరం మితిమీరు అపచారం అంతే ఎంతెంత దూరం కోసడు కోసడు దూరం ఎంతెంత దూరం కోసడు కోసడు దూరం అంట తిడతావు అంట కొడతావు అంట తిడతావు అంట కొడతావు అయ్యో ఇదేం సతిసేవో అంట తిడతావు అంట కొడతావు అయ్యో ఇదేం సతిసేవో ఆనాటి గేటు ఈనాటి పాటు నీదే ఈ పొరపాటు ఆనాటి గేటు ఈనాటి పాటు నీదే ఈ పొరపాటు అవును ఎంతెంత దూరం కోసడు కోసడు దూరం ఎంతెంత దూరం కోసడు కోసడు దూరం ఈ సంసారం అతి నిస్సారం నాకు మహాభారం ఘోరం ఇంకెంత దూరం కోసడు కోసడు దూరం ఇంకెంత దూరం కోసడు కోసడు దూరం ఇంకెంత దూరం కోసడు కోసడు దూరం